హలో ఎవ్రీవాన్, ఈరోజైతే హాఫ్ కేజీ చాక్లెట్ కేక్ అయితే ఆర్డర్ ఉంది. నేనైతే హాఫ్ కేజీ చాక్లెట్ కేక్లోని ఏం ఫిల్లింగ్ చేస్తాను, ఎలా ఫ్రాస్టింగ్ చేసి డిజైన్ అయితే ఎలా ఇస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, ఫాలో కొట్టండి. అండ్ దీనికోసం చాక్లెట్ కేక్ని బేస్ని అయితే తీసుకొని దాన్ని 3 లేయర్స్గా అయితే కట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత బోర్డుకి కొద్దిగా క్రీమ్ అప్లై చేసుకొని ఫస్ట్ లేయర్ అయితే పెట్టేసి దాన్ని షుగర్ సిరప్ తోటి సోక్ చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ ఎక్కువ అవ్వకూడదు, అలాగని తక్కువ అవ్వకూడదు. ఆ తర్వాత క్రీమ్ను ఒక లేయర్గా అయితే ఫామ్ చేసుకోవాలి. ఈ క్రీమ్లోని చాక్లెట్ గనాచిని కలుపుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో ఒక లేయర్ క్రీమ్ వేసిన తర్వాత పైన చాక్లెట్ గనాచిని కూడా వేసి దాన్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత చాకో చిప్స్ని కూడా యాడ్ చేసుకుంటే అక్కడక్కడ తగులుతూ ఉంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది చాక్లెట్ కేక్కి. ఆ తర్వాత సెకండ్ లేయర్ అలాగే థర్డ్ లేయర్ కూడా సేమ్ యాజ్ టీస్గా అలాగే ఫినిషింగ్ చేసుకొని మీకు టైం ఉంటే ఫ్రిడ్జ్లో క్రమ్ కోట్ చేసి పెట్టుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా క్రీమ్ని అయితే అప్లై చేసుకోవచ్చు. నాకు ఇక్కడ కస్టమరు వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో అయితే కస్టమైజ్ చేయించుకుంటున్నారు. సో వాళ్ళ కోసం అయితే నేను వైట్ అండ్ బ్లూ కలర్లోని కేక్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను వైట్ కలర్ క్రీమ్ని కేక్ మొత్తం అప్లై చేసుకొని ఎక్స్ట్రా క్రీమ్ ఏదైతే ఉందో దాన్నంతా స్పాచులాతో అయితే తీసేస్తున్నాను. ఇలా ఒక 2 టైమ్స్ స్పాచులాతో క్రీమ్ ఫినిషింగ్ అయిన తర్వాత ఎక్స్ట్రా క్రీమ్ ఏదైతే పైన టాప్లో వస్తుందో దాన్ని స్పాచులాతో తీసేసుకొని కొద్దిగా బ్లూ కలర్ని ఫస్ట్ లేయర్ వరకు అప్లై చేసుకుంటున్నాను. తర్వాత బ్లూ కలర్ జెల్ కలర్ని డాట్స్ లాగా అక్కడక్కడ పెట్టుకొని స్పాచులాతోనే ఒకసారి 2-3 టైమ్స్ ఫినిషింగ్ అయితే చేసుకుంటే ఇలా హాఫ్ బ్లూ కలర్ హాఫ్ వైట్ కలర్ అనేది వచ్చేస్తుంది. సో మీరు డైరెక్ట్గా బ్లూ కలర్ అనేది అప్లై చేయకుండా. సో ఆ తర్వాత టాప్లోని జిగ్జాగ్ స్ప్లాచ్లతోటి ఇలా అయితే డిజైన్ ఇచ్చేసి బ్లూకి వైట్కి మధ్యలోని గోల్డ్ సిల్వర్ స్వీట్ పేపర్ తోటి డెకరేషన్ అయితే ఇచ్చేసి టాప్లోని అలాగే సైడ్లోని ఫాక్స్ బాల్స్ అయితే అంటించేశాను. ఆ తర్వాత అక్కడక్కడ బటర్ఫ్లైస్ కూడా పెట్టేశాను అనమాట. చాలా సింపుల్గా అయితే చేయమన్నారు, అలాగే వాళ్ళకి నచ్చిన విధంగా కస్టమైజ్ అయితే చేసుకున్నారు. ఫైనల్గా వాళ్ళు వచ్చే ముందు క్రీమ్తోనే నేను నేమ్ అనేది ఎంటర్ చేసేసి అక్కడక్కడ హార్ట్ షేప్స్ కూడా పెట్టేశాను అనమాట, కేక్ మొత్తం ఎలిగెంట్గా కనిపించడానికి. ఫైనల్గా హ్యాపీ బర్త్డే ట్యాగ్ కూడా పెట్టేశాను. నా దగ్గర ఎవరైనా కేక్స్ తీసుకున్నా సరే హాఫ్ కేజీ అయినా కేజీ అయినా సరే ఎగ్జాక్ట్లీ ఆ వెయిటే రాదండి, ఇంకా ఎక్కువే వస్తుంది. 550 గ్రామ్స్ 200 గ్రామ్స్ కూడా ఎక్స్ట్రా వస్తుంది. సో ఇక్కడ చూసారా, హాఫ్ కేజీ అంటే 200 గ్రామ్స్ ఎక్స్ట్రానే వస్తుంది. అలాగని 200 గ్రామ్స్ ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే తీసుకోను. మీరు ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఎంత ఛార్జెస్ చెప్తానో అంతే తీసుకుంటానండి, ఎక్స్ట్రా ఏమీ తీసుకోను. ఫైనల్గా నైఫ్ ఒకటి పెట్టేశాను, అలాగే నా మమ్మీస్ వన్ లోగో కూడా పెట్టేసి ఇలా కవర్లో అయితే ప్యాక్ చేసేసాను అనమాట. సో ఇలాంటి కేక్స్ మీకు కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ పెడతాను, ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.